వాస్తవానికి అంతే కదా. వాళ్ళ పదవులు కాపాడడం కోసం ఎదుటి వాళ్ళను విమర్శించడం కోసమే అలా సమయం కేటాయిస్తున్నారు తప్ప మనల్ని ఎన్నుకున్న వాళ్ళకు 1,63,000 కోట్ల ప్రపోజల్స్ పంపితే కనీసం ఇచ్చింది లేకపోతే తెలంగాణ ప్రజలకు మీరు ఏ మొహం పెట్టుకొని మీరు తిరుగుతూ ఉన్నారు? తెలంగాణ ప్రజలైనా కూడా ఎందుకు వాళ్ళని దగ్గర తీసి మాట్లాడుతూ ఉన్నారు? ఇంకా మీరు ఇప్పుడు ఎలా చిన్న పథకం రాకపోతేనే కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి మొత్తాలి కదా. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చే వాటా ఏతుందో మన వాటా మనకు రానప్పుడు మీరు ఎందుకు అడగలేకపోతారు తెలంగాణ ప్రజలారా? చెప్పండి. మీరు బడ్జెట్ పెట్టేదే సంవత్సరానికి ఒకసారి. ఈ సంవత్సరానికి ఒకసారి మన తెలంగాణకి ఏమి కేటాయించినప్పుడు వాళ్ళు మనకు ఎందుకు? మరి ఇక్కడ మన దగ్గర బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ మాటెత్తకుండా విశాఖ స్టీల్ ప్రాంతం మాత్రం కేటాయింపులు చేసారు. ఎంతవరకు అంటే మీరు ఆలోచించండి మిత్రులారా. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మీరు దెబ్బతీస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం. తెలంగాణ ప్రజల మొత్తం ఏంటంటే మన ఎదిగే ఏదైతే మనకు అవసరం ఉన్నప్పుడు బయ్యారం స్టీల్ ప్లాంట్ కానీ పాలమూరు రంగారెడ్డి ప్లాంట్ రైతుల గురించి